లేకుంటే కంటిన్యూ చేద్దాం. ఇవాళ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏమీ తెలియకపోవడమే సత్యం తెలుసుకోవడానికి మార్గం. అంటే అర్థం ఏంటి? ఏమీ తెలియకపోతే మనకి కన్ఫ్యూజన్లో ఉంటాం కదా మామూలుగా. అటువంటప్పుడు అదే సత్యాన్ని తెలుసుకోవడానికి మార్గం అవుతుంది అని అంటున్నారేమిటి? ఒక్కోసారి మనకి ఏమీ అర్థం కాదు. అందరికీ అన్నీ అర్థమవుతే మనకేం అర్థం కాదేంటి అనుకుంటూ ఉంటాం. సో దానినే ఇక్కడ ఏమంటున్నారంటే వైడ్ అంటున్నారు. అంటే ఏంటంటే మన చైతన్యము నిన్న చెప్పుకున్నాం. ఎక్కడ పడితే అక్కడ అలా స్ప్రింకిల్ అయిపోయింది అనుకోండి మన చైతన్యం. అది తిరిగి మళ్ళీ మన ప్లేస్‌కి రావడానికి చాలా టైం పడుతుంది. అలాగ అన్ని చోట్లకు మన చైతన్యం గనక అలాగా విస్తరించిపోతూ అలాగా ఒక అడ్డు అదుపు లేకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఎక్కడెక్కడో కనెక్ట్ అయిపోతూ ఉంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. కానీ అందులో ఎన్ని నీకు అవసరము? సో అటువంటి పరిస్థితి రానీయకుండా చేసేదే ఈ వైడ్. అవన్నీ నీకు అర్థం కావు. నువ్వు ఆ చోట్లన్నిటిలోకి నీ ఎనర్జీస్ వెళ్ళటం లేదు. అది నీ దగ్గరే ఉంటున్నాయి. నిన్ను శక్తివంతంగా ఉంచుతున్నాయి. అది మనకు అర్థం కాక బుర్ర కొట్టుకుంటూ ఉంటాం. సో అది వైడ్ అనేది ఏంటంటే చైతన్యాన్ని మనకు శారీరక స్థాయి నుంచి ఆత్మస్థాయికి అది విస్తరించి ఉందది. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్థితి. ఆ పర్టిక్యులర్ మానవునికి అటువంటి స్థితిలో ఉన్న మానవుడు చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు అని లెక్క. అంటే ఏంటి? ప్రపంచంలో నేనేం చేయలేకపోతున్నాను, అందరూ చేసేది నేనేం చేయలేకపోతున్నాను బాధపడుతూ ఉంటారు. కానీ అది ఒక స్థితి. అది చైతన్యవంతమైన స్థితి. ఆ స్థితిలోనే అంటే ఏంటి? నీకేది అర్థం కాని స్థితి. బయట జరుగుతున్నవన్నీ నీకేది అర్థం కాని స్థితి. వాటికి నువ్వు బైండ్ అవ్వకుండా ఉన్న ఆ స్థితి నీదొక చైతన్య స్థితి. నువ్వొక చైతన్య స్థితిలో ఉన్నావు. ఆ స్థితిలోనే నువ్వు ఏం నేర్చుకోగలుగుతావు అంటే సత్యాన్ని తెలుసుకునే మార్గం అన్నమాట. అక్కడే పడుతుంది. ఆ స్థితి నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటది. వీడెప్పుడు జ్ఞానవంతుడవుతాడా? ఎప్పుడు సత్యాన్ని వెతకడం మొదలుపెడతాడా? నేను ఎప్పుడు వాడికి ఉపయోగపడతానా? వాడెప్పుడు నన్ను వాడుకుంటాడు వీడు? నేను రెడీగా ఉన్నాను. వీడినెక్కడా కూడాను బయటకి ఇలా స్ప్రింకిల్ అవ్వకుండా వీడిని కాపాడుతున్నాను. నేను రెడీగా ఉన్నాను. వీడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? ఎప్పుడు ఈ సత్య మార్గంలోకొస్తాడు? నన్నెప్పుడు వాడుకుంటాడు అని ఆ చైతన్యం ఎదురు చూస్తూ ఉంటుంది. దాన్ని వైడ్ అంటారు. అది ఒక స్థితి. దాన్ని అర్థం చేసుకోకుండా అనవసరంగా ఏదేదో బాధలు పడుతూ ఉంటాం మనం. సో, ఎప్పుడు ఈ మామూలుగా మీరు తెలుసుకునే విషయాలను ఆపేస్తే, అంటే బయట ప్రపంచమన్న ఆపేస్తే, తెలియకపోవడం అనేది అనుభవంలోకొస్తుంది. అది ఒక స్థితి. అదే ఇప్పుడు ఈ చైతన్యం అనేదేంటి మనకేం తెలీదని బాధపడుతుంటాం గదా! ఆ తెలియకపోవడం అనేది అనుభవంలోకి రావడం అది ఒక స్థితి. ఆ స్థితే కొత్త జ్ఞానంతో అనుసంధానం అవుతుంది. నువ్వు సత్యాన్ని తెలుసుకునే జ్ఞానంతో అనుసంధానం అవుతుంది. అన్ని చోట్ల నువ్వు తిరిగొచ్చేసి, అన్ని చోట్ల నీ ఎనర్జీని అక్కడ ముక్కలుగా బైండ్ అయిపోయే ఆ స్థితి అదొక స్థితి. ఏమీ తెలియకపోవడం అనేది ఇంకొక స్థితి. 2 అనుభవంలోకొస్తుంది మానవుడికి. డిఫరెంట్ దశల్లో. ఆ స్థితి అంటే ఏంటి? ఊరంతా తిరిగే ఆ స్థితి జ్ఞానంతో అనుసంధానం అవ్వదు. ఈ స్పిరిచ్యువల్ విజ్డమ్‌తో అనుసంధానం అవ్వదు. కానీ, ఈ ఏమీ తెలియని ఈ స్థితి ఒకటి అనుభవంలోకొచ్చింది కదా! ఈ స్థితి కొత్త జ్ఞానంతో, విజ్డమ్‌తో అనుసంధానం అవుతుంది అని క్లియర్‌గా రాశాడు. సో, అది మనిషిలో ఉంది. ఈ స్థితి మనిషిలో ఉంది. ఏమీ తెలియని ఈ స్థితి అనేది ఒకటి అనుభవం అనేది, ఈ అనుభవం అనేది ఒక మనిషిలో ఉంది అంటే, వాడు తప్పకుండా స్పిరిచ్యువల్ పాత్‌లోకి వాడు వెళ్తాడని అర్థం జేసుకోవాలి. వాడు యాస్ లాంగ్ యాస్ వాడు బయట ఉన్నంత వరకు, వాడికి స్పిరిచ్యువల్ విజ్డమ్ అనేది రాదు. స్పిరిచ్యువల్ విజ్డమ్ అంటే సత్యానికి వాడు మార్గం వేయలేడు. ఓకే. లెట్ మీ కరెక్ట్ దిస్ వే. సత్యానికి మార్గం వేయలేడు వాడు. వాడు చూసేది, చేసేది, వాడు వినేది అదే నిజం అనుకుంటాడు. ఆ నిజమే సత్యం అనుకుంటాడు. అదేది కూడా
అదన్నీ అర్థమైన అక్కడ మరికొంత అర్థం కాని స్థితి, ఒక అనుభవంలో ఒకటొస్తుంది వాడికి. అది అక్కడ చైతన్యం అనేది వాడికి కాపాడుతూ ఉంటుంది ఆ స్థితిని వాడికి. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నప్పుడే వాడు సత్యంతో వాడు అనుసంధానం అవ్వగలడు. సో, అటువంటి వాడికి ఆ స్థితి కలిగి ఉన్నవాడు తప్పకుండా స్పిరిచ్యువల్ పాత్‌లోకి సత్యాన్ని వెతుక్కుంటూ వాడు వెళ్ళిపోతాడు. ఆ స్థితిని అనుభవంలోకి రాని మానవుడు ఎప్పుడు బయటే ఉంటాడు. ఓకే. ఇది కరెక్ట్‌గా చెప్పగలిగాను నేను. ఓకే. సో, కాబట్టి ఈ స్థితి ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా, స్థిరంగా, స్టిల్‌నెస్‌తో ఉంటుంది. ఏ స్థితి? ఈ అనుభవంలోకొచ్చిందే ఏమీ తెలియని స్థితి అనేది. ఇది ఎప్పుడు కూడా ఆ చైతన్యం అనేది అలాగా ఆ వాడిని అలాగా పట్టి ఉంచుతుందనమాట. ఏ విధంగా? నిశ్శబ్దంగా, స్థిరంగా అలాగా ఉంటాడనమాట. నిశ్చలంగా ఉంటుంది ఆ స్థితి ఎప్పుడు కూడా. వాడినలా ఉంచుతుంది. బయటకి అక్కడ ఊరంతా తిరిగి ఆ స్థితి వాడినలా ఉంచదు. వాడినలా ఉంచదు. వాడిని ఎగుడు, దిగుడు, అటు, ఇటు పెళ్ళున అప్పాటు, ఇప్పాటు పడేసి, లేపేసి, కిందకి తోసేసి ఆ స్థితి. మనం పడుతున్న అజ్ఞానము, మా కష్టాలు, నష్టాలు అయన్నీ కూడాను. సో, మీలో చాలామంది ఆ వైడ్‌ని చూసి భయపడతారు. ఎందుకంటే, ఇది గట్టి పునాదిని, మరి స్వచ్ఛమైన గుర్తులను చూపించదు. అంతే గదా! అదొక శూన్యంలా అనిపిస్తది. ఏమీ తెలియకపోవడం అనేది, అది ఏంటో అదలా ఒక నిశ్చలంగా ఉండడం అనేది, లేకపోతే అదలాగ ఒక నిద్ర రూపంలోనో, మగత రూపంలోనో మరోలా ఉండగలిగే దానికొక గోడలనేవి ఉండవు. రైట్? అది ఒక పునాది లాగా ఉండదనమాట. గట్టిగా ఉండదది. అది ఏమిటో అని భయపడిపోతుంటాడు మానవుడు. మీరు నేటి మీరు వేటితో గుర్తించబడ్డారో అవన్నీ మారిపోతాయి. ఆ స్థితిలో ఉన్నప్పుడు. ఆ నిశ్చల స్థితిలో ఉండేటప్పుడు నువ్వు అంతవరకు నువ్వు బయట చేసే ఏవి కూడా గుర్తుండవు. అవన్నీ మారుతాయి కూడా. ఇదే ఎదుగుదలలో గొప్ప ఐడెంటిటీకి అనుమతినిస్తుంది. అది. అదే ఎదుగుదలకు ఐడెంటిటీని ఇస్తుంది. మనస్సుని మౌనం చేయడం ద్వారా ప్రతిరోజు కొన్ని నిమిషాలు వైడ్‌లోకి వెళ్ళటానికి అనుమతినివ్వండి. ఈ మౌనం అనేది చాలా ఇంపార్టెంట్. మితాహారం. మితాహారం అంటే ఆహారం తక్కువ తీసుకోవడమే కాకుండా మితంగా మాట్లాడడము, మితంగా ఆలోచించడము. మెయిన్‌గా ఏంటంటే మితంగా ఆలోచించడము. వీటి వల్ల ఏం జరుగుతుందంటే, ఈ వైడ్‌లోకి వెళ్ళడానికి అనుమతి దొరుకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. వైడ్ అంటే చైతన్యాన్ని విస్తరించుకోవడానికి. అంటే ఏంటి? నిశ్శబ్దంలోకి మనలోనే అది చైతన్యాన్ని విస్తరించుకోవచ్చు. మీకు మీరే ఏమీ లేని స్థితిని పరిశోధించగలరు. అది. చూసారా? ఒకసారి మనం లోపలికి వెళ్ళడం మొదలుపెట్టామనుకో, మనం ఎన్నో బయట సంపాదించుకోవచ్చు. కొన్ని కోట్లు, కొన్ని కార్లు అవన్నీ కూడా. కానీ మన లోనికి ఎప్పుడైతే చైతన్యాన్ని మనం విస్తరించుకొని, మనలోనికి మనం ప్రయాణం చేశామో, ఎన్ని కార్లు బయట ఉన్నా అవన్నీ మనకు గుర్తుండవు. మనకు అనవసరం ఇక అనిపిస్తది. సో, ఆ నిశ్శబ్దములోనే ఆ నథింగ్‌నెస్ అనే దాంట్లోనే మన గురించి మనం పరిశోధించగలము. ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటుంది. గొప్పగా తెలుసుకోవడానికి నిశ్శబ్దమే మార్గము. చూడండి. గొప్పగా మనం ఏమి తెలుసుకోవాలనుకున్నా నిశ్శబ్దమే మార్గము. నథింగ్ కన్నా వర్ణించలేని గొప్ప శక్తిని కనుగొంటారు. నథింగ్ కన్నా వర్ణించలేని గొప్ప శక్తి ఇంకేది లేదని మనం కనుగొంటామంట. సో, వైడ్‌లోకి వెళ్ళిన ప్రతిసారి గొప్ప స్థితి నుంచి బయటికి వస్తారు. వైడ్‌లోకి వెళ్ళి ఆత్మస్థాయిలోకి సారీ చైతన్యాన్ని విస్తరించుకుంటూ లోనికి ప్రయాణించిన తర్వాత, మరి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకుంటాము. అసలు, అసలు బయట మనం ఎలా జీవించాలో కూడా మనం తెలుసుకుంటాం. లోపల ఆత్మ చెప్తది మనకి. ప్రశ్నించక్కర్లా. నీ బాధ, నీ వేదన ఏమిటో దానికి అర్థమవుతది. ఎందుకంటే, అదెప్పుడు నీతో కనెక్ట్ అయ్యి ఉంటుంది గాబట్టి. అదెప్పుడు నీతో కనెక్ట్ అయ్యి ఉంటుంది నీ ఆత్మ ఎప్పుడూ కూడా. నీ పూర్ణాత్మ కూడా ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటుంది. మనం గుర్తించమంతే. వాళ్ళేమి వదిలేయరు మనల్ని. చాలా చాయిసెస్‌ని, కొత్త అవకాశాలని వైడ్ ఇస్తుంది. ఈ చైతన్యం అనేదట మనకి కొత్త కొత్త చాయిసెస్‌ని, కొత్త కొత్త అవకాశాలను కూడా కల్పిస్తుందట. మీరు పూర్ణాత్మతో బలంగా అనుసంధానం అయ్యే కొద్దీ ఉన్నత ప్రకంపాన్ని జతపరిచే
కొత్త అవకాశాలకు ఆకర్షింపబడతారు. మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి నేనేమి నాకు ఇవన్నీ తెలియవు కదా! ఇప్పుడు అన్నీ నాకు తెలిసిపోతున్నాయని ఆశ్చర్యపోతాం అనమాట. అలాంటి కొత్త కొత్త అవకాశాలని మనకి తీసుకొచ్చి మన దారిలోకి తెచ్చిపెడుతుంది. మనం అలా ఆకర్షింపబడతాం కొత్త కొత్త అవకాశాలకి, కొత్త కొత్త మనుషులకి, ప్రేమ, అనురాగాలు చూపించే మనుషులకి. ఇలాగా మన మీద దయ కలిగి ఉండే మనుషులకి, పక్షులకి, జంతువులకి, మనల్ని ఇష్టపడే వాళ్ళకి, మనల్ని చూడంగానే ఎవరికైనా ఇలా పెట్టాలనిపిస్తుంది. ఇంతకు మునుపు మనం చూడంగానే ఇలా మొట్టాలనిపించేది జనాలకు. తర్వాత ఎప్పుడైతే పూర్ణాత్మతో మనం అనుసంధానం అయ్యి ఉంటామో, మన చైతన్యాన్ని మనం విస్తరించుకొని ఉంటామో, ఎక్కడ పడితే అక్కడ బయటకు మన ఎనర్జీస్‌ని అలాగా వాటిని ఆహ్, ఎక్కడ పడితే అక్కడ బైండ్ అయిపోతూ వదిలేయకుండా ఉంటామో, వేస్ట్ చేయకుండా ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మన చైతన్యం మనల్ని ఎప్పుడూ కూడా సత్యమైన పాత్, సరియైన మనుషులతో ఆకర్షింపబడడము, టాక్సిక్ మనుషుల్ని కాకుండా. ఇప్పుడు అలాగనుకుంటే మరి ఇంతకు మునుపు ఎందుకిలా జరిగింది అంటే, మనకి ఎన్నెన్నో జన్మల నుంచి వస్తున్న కొన్ని కర్మలు మనల్ని పట్టుకొని వదలవు. కర్మలు అనే కన్నా కర్మలు అని చెప్పవచ్చు. ముద్రలు. కర్మలు కావు. ముద్రలు. ఓకే. మన ఎన్నో జన్మల నుంచి రకరకాల విషయాలు, రకరకాల జన్మలు, రకరకాల మనుషులకు పుడతాము. వారి వంశ తీరులు, వంశాలు, వాటి రక్తాలు, అప్పుడు ఆయా దశల్లో, ఆయా స్టేజెస్‌లో ఉన్నప్పుడు మనం చేసిన పనులు, ఇవన్నీ కూడా ఏంటంటే మరణం అనేది చాలా ఇంపార్టెంట్. మరణించిన తర్వాత కొన్ని ముద్రలు మనతో అలాగా మనలో చేరిపోతాయి. మన సూక్ష్మ శరీరం చుట్టూ కూడా. ఆ ముద్రలు ఎక్కడికి పోతాయి అవి? సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకవి బ్లాక్స్ లాగా ఏర్పడతాయి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకు బ్లాక్స్ లాగా ఏర్పడతాయి అవి. ఆ బ్లాక్స్ అనేవి ఎందుకు ఏర్పడ్డాయి అంటే, అది కూడా చెడు అని నేను చెప్పను. అవేంటంటే మనల్ని ఆయా పరిస్థితుల నుంచి కాపాడడానికి బ్లాక్స్‌లా ఏర్పడతాయి. అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకు మళ్ళీ తిరిగి అటువంటి అనుభవమే ఇంకొక జన్మలో కలుగుతుండేటప్పుడు వెంటనే ఈ బ్లాక్ అనేది ఏం చేస్తుందంటే మన సబ్‌కాన్షియస్‌గా మనకు తెలియకుండానే మనల్ని ప్రివెంట్ చేయడం మొదలుపెడుతుంది. అంటే అదొక మెజర్‌మెంట్ అనమాట. మనకదొక ప్రొటెక్షన్ లాగా. సో, ఆటోమేటిక్‌గా ఏంటంటే నిన్ను ఆ పని చెయ్యనివ్వదు. ఒక పక్కన ప్రొటెక్ట్ చేస్తూనే మరో ప్రక్కన, మరో ప్రక్కన నీ యొక్క వృద్ధిని ఆపేస్తుంది. అర్థమైందా? ఒక పక్కన మనకు ఏర్పడిన ఆ బ్లాక్స్ అనేవి ఎందుకు ఏర్పడతాయంటే, ఒకప్పుడు మనం దెబ్బతిని ఉన్నాం వాటి వల్ల. ఇంకా ముద్రలు మిగిలిపోయినాయి. ఆ ముద్రలు బ్లాక్స్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌లో బ్లాక్స్‌ని తీసేయాలి అంటారు. అసలు బ్లాక్స్ అనేవి ఎలా ఏర్పడుతున్నాయని ఎవరైనా అసలు ఆలోచిస్తారా? నేను చెప్తున్నాను వినండి. ఆ బ్లాక్స్ అనేవి ఇలా ఏర్పడతాయి. అది ఏర్పడి మనల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. మళ్ళీ తిరిగి అటువంటి పరిస్థితుల్లోకి గనక మన ఆత్మ లేదా మనము అక్కడకు ఆల్మోస్ట్ మళ్ళీ ఎందుకంటే కాలం ఎప్పుడు రిపీటెడ్‌గా జరుగుతూ అలాగా రౌండ్‌గా వస్తూనే ఉంటుంది. ఒక సర్క్యులర్ ఫార్మ్‌లో. అలా రిపీట్ అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు మళ్ళీ మనం దానికి క్లోజ్‌గా వెళ్ళినప్పుడు ఇది వెంటనే ఒక తెరలాగా ప్రొటెక్ట్ చేసి వెనక్కి లాగడానికి ఈ బ్లాక్ అనేది ఏర్పడుతుంది. అట్ ది సేమ్ టైము కరెక్టే ప్రొటెక్ట్ చేస్తుంది. అదే సేమ్ టైమ్ ఏంటంటే ఆ బ్లాక్‌లోంచి నిన్ను బయటికి రాకుండా కూడా చేసేస్తది. అది ప్రాబ్లమ్. ఆ బ్లాక్ నుంచి నువ్వు బయట పడాలి కదా! ఆ ప్రొటెక్షన్ అనేది ఎలాగ తయారవుతదంటే ఒక పెద్ద పటిష్టమైన గోడలాగా అయిపోయి నువ్వు దాంట్లో నుంచి నువ్వు మళ్ళీ బయటికి రావాలంటే, మళ్ళీ ఆ పరిస్థితిని నువ్వు ఎదుర్కోవాలి. ఎదుర్కోనివ్వకుండా ఇది చేస్తుంది. ప్రొటెక్షన్ అనే పేరుతో ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఎదుర్కొనే పరిస్థితి వస్తే నువ్వు ఎదుర్కోలేవు. అక్కడ నీరసించిపోవడమో, ఏదో మొత్తానికి జరుగుతది. చేయలేకపోవడమో జరుగుతది. జరిగితే ఇంక నువ్వు అందులోంచి బయటపడతావు?
మళ్ళీ ఆ జన్మ అయిపోతుంది. ఇంకో జన్మ వస్తుంది. అలాగా బ్లాక్స్ అనేవి ప్రతి జన్మకి కూడా అలాగ ముందుకు వెళుతూ ఉంటుంది. సో, ముందుకు ప్రతి జన్మలో కూడాను అదే అట్లాగా అడ్డం పడుతూనే ఉంటాయన్నమాట. క్యారీ అవుతూ ఉంటుంది. సో, మన సబ్‌కాన్షియస్ అదే మన సబ్‌కాన్షియస్‌గా ఏర్పడిన ఆ బ్లాక్సే మనల్ని సాబటైజ్ చేస్తుంది. సప్రెస్ చేస్తుంది. సో, వాటిని మనం తీసేయాలి. తీసేయాలి అంటే, తీసేయాలంటే మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. అదే చెప్తుంటారు ఎల్1లో. అంటే ఈ ముక్క ఆహ్, ఈ ముక్క చాలా మందికి అర్థం కాదు. ఏదో మనకు పాపపుణ్యాలనేవి లేకపోతే ఏవో కర్మలనేవి ఈ బ్లాక్స్‌గా ఏర్పడుతున్నాయి అనుకుంటారు. ప్రత్యేకంగా ఒక సెపరేట్ డొమైన్‌ని ఊహించుకుంటారు. సెపరేట్ డొమైన్ కాదది. మన మన సబ్‌కాన్షియస్‌గా ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడెప్పుడో వస్తున్న ఆ బ్లాక్స్ అన్నమాట అవి. అంతే. ఈ బ్లాక్స్ మన శరీరం మీద ఎందుకు మన శరీరమే కదా! ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ ఉంటది. ఈ శరీరం మీద చూపిస్తూ ఉంటది. మైండ్ మీద చూపిస్తూ ఉంటది. కొంతమందిని చూడంగానే మనం ఒకలాగా అయిపోతూ ఉంటాం. అంటే వెంటనే మన సబ్‌కాన్షియస్‌గా ఆ బ్లాక్ అనేది యాక్టివేట్ అయిపోయింది. కొన్ని కొన్ని పరిస్థితులు రాంగానే అది మనకు నచ్చదు. మనం చాలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తాం. ఇరిటేట్ అయిపోతాం. పరిస్థితులు మార్చేస్తూ ఉంటాం. ఎందుకలా జరుగుతుంది? సబ్‌కాన్షియస్‌గా ఆ పర్టిక్యులర్ మనిషికి లేదా ఆ పర్టిక్యులర్ పరిస్థితికి, కండిషన్‌కి ఎగైనెస్ట్‌గా ఈ బ్లాక్ పనిచేస్తుంది. అక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అని ఆపుతుంది. ఎందుకు? పాత ఇది రిపిట్ అయింది నీకు. అది ఏనాడో జరిగినది మళ్ళీ నీ నీ కళ్ళ ముందుకు వచ్చింది. ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఈ బ్లాక్ అనేది నిన్ను ఆపేస్తుంది. మనం ఆగకూడదు. ఇక్కడ కూడా చెప్పారు. సహజంగా ప్రవహించనివ్వాలి అన్నారు. ఏదో పేజీలో గుర్తుందో లేదో మీకు. ఆగకూడదు. ఆగితే అది ప్రొటెక్ట్ చేస్తుంది కరెక్టే. అట్ ది సేమ్ టైము నిన్ను అందులోంచి బయట పడనివ్వదు. మరి ఎలా ఎన్నాళ్ళలా? సో, లోపల ఆత్మకి ఏమీ కాదు. ఇదంతా కూడా ఏంటంటే, ఇదంతా కూడా ఏంటంటే మైండ్ అండ్ బాడీ వరకే మైండ్ అండ్ బాడీ మీదే పనిచేస్తూ ఉంటాయి. మైండ్ అండ్ బాడీ. లోపల సోల్‌కి ఏమీ కాదు. సోల్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ బ్లాక్స్‌లో నుంచి మనం బయటపడాలి. అలా బయటపడాలి అంటే మనకి వైట్ అనేది ఈ చైతన్యాన్ని మనం విస్తరించుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. బాడీ నుంచి మన చైతన్యాన్ని సోల్ వరకు విస్తరించుకుని వెళ్ళిపోవాలి. దానికి మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఆ ఎనర్జీస్ అనేవి చాలా మనకు కావాల్సొస్తుంది కాబట్టి, అది మెడిటేషన్ ద్వారానే మన ఎనర్జీస్‌ని తీసుకోగలము గాబట్టి, ఆటోమేటిక్‌గా ఆ బ్లాక్స్ అన్నిటిని మనము విడుదల చేసుకోగలము. అప్పుడు మనం ధైర్యంగా మనం ఎదుర్కోగలగము. అదే విషయాన్ని పాత జన్మల్లో మనం చెయ్యలేని వాటిని ఇప్పుడు మనం మహా అద్భుతంగా మనం ఇప్పుడు చెయ్యగలము. అది ఒకసారి అందులోంచి బయటపడ్డాము అంటే ఇక ఏ ప్రాబ్లము ఉండదు. కొంతమందికి పెళ్లి పెద్ద ప్రాబ్లమ్. వివాహం దగ్గరకొస్తదే ఆగిపోతూ ఉంటది. లేకపోతే ఆ వివాహం ఏదో ఒక విధంగా ముక్కలైపోద్ది వివాహం అయినా కూడా. అంటే అది ఏమి కేవలం అది ఆ ఒక వ్యక్తి వల్ల జరుగుతుందని చెప్పలేము. ఆ రెండో వ్యక్తికి కూడా ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. అది 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 వే అక్కడ అలాంటి వాళ్ళే దొరుకుతూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దాంట్లో నుంచి బయటపడాలి. సో దట్ నెక్స్ట్ జన్మలో మళ్ళీ అటువంటి వాళ్ళు మనకు జీవితంలోకి రారు. సో ఇవన్నీ కూడా మనకేంటంటే ఈ సబ్‌కాన్షియస్ ఇదనమాట. సబ్‌కాన్షియస్‌గా ప్రాబ్లము. ఇంత మునుపు కూడా మనొక స్టోరీ చదువుకున్నాము. అతను ఏదో ఒక జన్మలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. మన ఇంత మునుపు రికార్డింగ్‌లో ఉంటుంది. ఏదో అప్పటి కుటుంబాల తీరులు ఆ విషయాలు ఏమున్నాయో. అతను ఆనాడు ఏ జన్మలోనో తీసుకున్న నిర్ణయము అతనికి సబ్‌కాన్షియస్‌గా ఆ ముద్రలు అతను ఎన్నో జన్మలు ఎత్తేసుంటాడు తర్వాత. అది అలాగే ఉండిపోయింది ఆయన బ్రెయిన్‌లో. అది ఒక బ్లాక్‌గా తయారైపోయింది. సో, పెళ్లి దగ్గరికెళ్ళేసరికి అతనికి ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. అంటే ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలీదు ఇది నీకు కావాలా? వద్దా? అన్నది. దాని పని అది చేసుకుంటూ ఎళ్ళిపోతుంది. ఆనాడు పెళ్ళనేది అతనికి అదొక ఏ పీడకల్లాగా దాపురించిందో
అప్పుడున్న పరిస్థితి, ఆ కుటుంబాలు, ఆ మనుషులు వాటెవర్ ఇట్ ఈస్. ఇప్పుడు బానే ఉంది. ఎన్నో జన్మలెత్తి ఇప్పుడు ఉన్న ఇది. కానీ ఆ బ్లాక్ ఇప్పుడు ఆయన్ని బాధిస్తోంది. అన్నీ బాగున్నా కూడా అంగట్లో శని ఉన్నట్టుగా అతను ముందుకెళ్ళలేకపోతున్నాడు వివాహం అనే విషయంలో. అప్పుడు అతను మెడిటేషన్‌లోకి వెళ్ళి పాతదంతా చూసుకొని, అక్కడ ఏవో మార్చుకొని ఏవో మనం చూసుకున్నాం. చదువుకున్నాం. సో, అలాగా ఇది సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క ఆడుతున్న గేమ్స్ ఇవన్నీ కూడా. గేమ్స్ అంటే మనల్ని బాధించడానికి కాదు, ప్రొటెక్ట్ చేయడానికే కానీ, మనకి చెడు కూడా జరుగుతూ ఉంది. సో, అవన్నీ కూడా ఈ చైతన్యాన్ని విస్తరించుకుంటే పోతాయి. అందువల్ల కాన్షియస్‌నెస్‌ని పెంచుకోండి, పెంచుకోండి అని నేను చెప్పడంలో అర్థం అదే. కాన్షియస్‌నెస్ అంటే చైతన్యము. అది నేను వాడకపోవడం వాడ వా వాడ వాడ వాడవలసి ఉండుండొచ్చిందది తెలుగులో. ఓకే. సో, మీరు పూర్ణాత్మ అది. ఊహాశక్తికి, పగటి కలలకి సమయం తీసుకోమని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే పగటి కలల కండము, పగటి కలలు ఇవంటే ఊహాశక్తి పెరుగుతుంది మనకు. రైట్? భవిష్యత్తు గురించి తరచుగా ఆలోచిస్తూ ఉండడము, ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. కోరుకున్న జీవితాన్ని సృష్టించలేకపోతే మీ ఐడియల్ లైఫ్‌ని అనుసరిస్తూ ఊహించొచ్చట. చూడండి. ఇప్పుడు మనకి జరుగుతున్న జీవితం ఒకలా ఉంటుంది. కానీ నువ్వు కోరుకునే జీవితం మరోలా ఉంటుంది. రైట్? నువ్విప్పుడు మామూలుగా ఏదో ఒక పల్లెటూళ్ళలో పుట్టుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూరులో ఉన్నారు ఒక వ్యక్తి. అంతా పల్లెటూరు వాతావరణం అంతా బానే ఉంది. సమృద్ధిగా పంటలు బానే పండుతున్నాయి. ఇంట్లో అంతా బానే ఉన్నారు. కానీ ఆయనకు కోరుకునే జీవితం ఇంకోటుంటుంది. బ్రతుకుతున్న జీవితం బానే ఉంది. కానీ మనిషి కదా! మనస్సు కదా! ఇంకేదో కోరుకోదు. ఆహా! నేను అమెరికాలో ఉండుంటే బావుండేది. సో, నేను అమెరికాలోనే ఫ్లైట్‌లో వెళ్ళి నేను అమెరికాలో పెద్ద సూటేసుకొని, పెద్ద సూటు, బూటు, పెద్ద కారు. అతనికి వేరే ఇంకా కోరిక ఉండవచ్చు. సో, దాన్ని కూడా సృష్టించుకోవచ్చు అని చెప్తున్నారిక్కడ. ఎప్పుడు? నీ చైతన్యాన్ని విస్తరించుకోగలిగినప్పుడు. అయితే, ఆ కోరుకున్న జీవితాన్ని సరిగ్గా సృష్టించుకోలేకపోతే ఆపేయాలి. ఆపేసి, నీ ఐడియల్ జీవితం ఏముందో దాన్ని అనుసరిస్తూ ఊహించుకోమంటున్నాడు. అంతే తప్ప ఊహాశక్తిని వదిలేసుకోవద్దు. సృ భవిష్యత్తును సృష్టించుకుంటూ ఉండాలి. నీకది అర్థం కానప్పుడు, నువ్వు కోరుకున్న జీవితాన్ని ఎలా ఉండాలి అన్నది నువ్వు చెయ్యలేనప్పుడు, సంపూర్ణంగా కరెక్ట్‌గా చెయ్యలేనేమో అనేటువంటి అనుమానం కలిగినప్పుడు, నీకు ఆ నాలెడ్జ్ లేనప్పుడు బెటర్ నాట్ టు డూ. ఇప్పుడు నా ఐడియల్ జీవితం ఏముందో దాన్ని అనుసరించుకుని, నాలెడ్జ్‌ని పెంచుకున్న తర్వాత ఊహించవచ్చు గానీ, ఉన్న దానిని సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. మీ విజన్స్ భవిష్యత్తును సృష్టిస్తాయి. అది. మన విజన్సే భవిష్యత్తుని సృష్టిస్తాయి. అది. ఆ భవిష్యత్తుని సరిగ్గా సృష్టించుకోలేకపోతే అవకతవకగా మనుషులు జీవిస్తారు. అంటే అది అంటే ఇంపల్సివ్ అంటారు కొంతమంది. అప్పటికప్పుడు చాలా ఇంపల్సివ్‌గా ఉంటారు కొంతమంది. అప్పటికప్పుడే కోపాలొస్తాయి. అప్పటికప్పుడే మనుషులు చాలా శాంతం అయిపోతారు. అప్పటికప్పుడే అసలు ఇరిటేట్ అయిపోయి ఎదుటి వాళ్ళని కొట్టడానికెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయంటే, వాళ్ళ లైఫ్‌లో ఎందుకలా జరుగుతూ ఉంటాయంటే, వాళ్ళు సరిగ్గా భవిష్యత్తును సృష్టించుకోలేదు వాళ్ళు. అకార్డింగ్ టు థిస్. మీరు మీ భవిష్యత్తుకు సంబంధించిన పరిస్థితుల వైపు ఆకర్షింపబడతారు. భవిష్యత్తుకు మనం ఏ విధంగా సృష్టించుకుంటే, ఆ విధంగామైన విషయాలకి ఆకర్షింపబడడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల అనవసరంగా ఊహాశక్తిని వేస్ట్ చేసుకోకూడదు. ఏది కూడా నెగెటివ్‌గా థింక్ చేయకూడదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తుకి ఇదే మూలము. మళ్ళీ ఇదే చెత్త మనకు అవసరం లేదు. ఇప్పుడు పడుతున్నాం చాలదా? ఇంక అప్పుడు గూడా ఎందుకు? అనేటువంటి ఒక బుద్ధి, బుద్ధి జ్ఞానం అనేది "నీకు బుద్ధి జ్ఞానం లేదురా" అంటారు. సో, ఆ బుద్ధి జ్ఞానంతో మెలిగితే మనం పనికి మాలిన విషయాల గురించి ఏదో అలా ఆలోచించి పక్కన వదిలేసి దాని గురించి అదే ఆలోచిస్తూ మేనిఫెస్ట్ చేసుకొని భవిష్యత్తులో కూడా అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. బుద్ధి, జ్ఞానం ఉండాలి మానవులకి.
మీ ప్రకంపనం పెరిగే కొద్దీ మీరుగానే తరచుగా వైడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది. మరి ఎప్పుడైతే మన వైబ్రేషన్స్ పెరుగుతూ ఉంటాయో, ఎప్పుడు పడితే అప్పుడే మనం వెళ్ళిపోతూ ఉంటాం ఆ చైతన్య స్థితిలోకి. మీ జీవితంలో ఏదైనా ఒక విషయానికి వైడ్ వర్తించి, వేరే విషయాలకి వర్తించకపోవచ్చు. అది. ఒక్కోసారి వైడ్ అనేది కొన్ని విషయాలకి వర్తించి, కొన్ని విషయాలకు వర్తించకపోవచ్చు. ఎలా? ఉదాహరణ, మీరు ఉద్యోగంలో స్థిరంగా ఉంటారు. ఆ సమయంలోనే ఎవరితోనైనా మీ సంబంధాల్లో పెనుమార్పులు రావచ్చు. అది. ప్రతి ఒక్కటి కూడా వైడ్‌లో ప్రతి ఒక్కటి కూడా అలాగా స్థిరంగానే జరుగుతుంది అని చెప్పలేము. ఒక విషయానికి వర్తించిన చైతన్యం మరో విషయానికి వర్తించదట. సో, ఉద్యోగంలో స్థిరంగా ఉండొచ్చు. కానీ అదే ఉద్యోగంలో ఇంకెవరితోనైనా సత్సంబంధాలు మనకి సరిగ్గా ఉండకపోవచ్చు. సో, మీ జీవితంలో ఏ విషయంలోనైనా వైడ్ అనుభవంలోకి వస్తే మీరు దాన్ని ప్రేమించండి. ఏ దిశ కనిపించకపోయినా బాధపడవద్దు. ఆ విషయంలో మీరు మీ ప్రకంపనను తొందరగా పెంచుకుంటారు. అది. ఇప్పుడు చూడండి. ఉద్యోగం స్థిరంగా ఉంది. కానీ ఆ ఉద్యోగం చేసే చోట కొంతమంది మనుషులు సరిగ్గా లేరు. రైట్? దీనికి అర్థం ఏంటి? ఈయన ఏమంటున్నారంటే, చైతన్యం అక్కడ బావుంది. స్థిరంగా ఉంచుతుంది. మరి వేరే చోట ఎందుకు అది పనిచేయటం లేదు అంటే, ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే, ఏ దిశ అయితే మనకి కనిపించదో ఆ! దాని వైపు మనం ఆటోమేటిక్‌గా మన ప్రకంపనలు పెంచుకోవాలట. దానిని మనము ఆ అనుభవంలోకి వస్తున్న దానిని ఇప్పుడు ఏదైతే మనకి బాగోలేదో దానిపైన మనం వర్కౌట్ చేయాలి. సో, అందుచేత ఆ బాగోపోని విషయాలని కూడా మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. అది ఇక్కడ చెప్తున్నారు. అంతరంగా మంచి పనే జరుగుతది. ఓకే. కాపోతే మన హృదయ ద్వారాల్ని తెరిచి ఉంచాలి. తెరిచి ఉంచి, దానిని కూడా మనం మనకు నచ్చని విషయాన్ని కూడా మనం ఇష్టపడి, సో, వాటిపైన మన అవగాహనని, వైబ్రేషన్స్‌ని పెంచుకుంటే, ఆ విషయంలో ఏదో జ్ఞానం ఉంది. ఆ విషయం ఏదో మీకు చెప్పడానికి అలా జరుగుతోందది. దాని నుంచి ఏదో మన జ్ఞానం నేర్చుకోవాలి. ఏదో తెలుసుకోవాల్సిందేదో ఉంది. అది మన సోల్ ప్లాన్‌కో, దేనికో అవసరం ఉంది. మన మన ఆత్మకు అవసరం ఉంది. మ మ మనకేం లేదు. ఈ శరీరం ఎప్పుడో ఎక్కడో దగ్గర ఎప్పుడోసారి ఏదో టైం వచ్చినప్పుడు పడిపోద్ది. దీనికేం కావాలి? ఎవడికి కావాలి? ఇదంతా కూడాను ఆత్మదే. ఆత్మ యొక్క లెర్నింగే. దానికి చైతన్యాన్ని బలపరుచుకోవడానికి దాని ఇదే. మన ఆత్మకే ఇది. ఇవన్నీ కావాలి. ఆత్మకి ఆ పర్టిక్యులర్ విషయం ఏదో కావాలి. దాంట్లోంచి ఏదో తెలుసుకోవాలి. అందుకోసం అక్కడ పరిస్థితి ఆ విధంగా వస్తది. వచ్చినప్పుడు మనము వెంటనే మనకి ఆ పరిస్థితి గనక మనకి పాత జన్మలో కూడా వచ్చి ఉండి, దాని నుంచి మన జ్ఞానాన్ని నేర్చుకోలేదనుకో, కేవలము దాని వల్ల వచ్చిన బాధని మాత్రమే అనుభవించి, మనం డిప్రెస్ అయ్యి ఉన్నామనుకో, ఆటోమేటిక్‌గా సబ్‌కాన్షియస్ మైండ్ అక్కడ బ్లాక్‌ని ఏర్పరుస్తది. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ వీడిని నేను కాపాడుకోవాలి, వీడిని నేను దాని దగ్గరికి వెళ్ళనివ్వకూడదని ఇది బ్లాక్ ఏర్పరిచేస్తుంది. కానీ ఆత్మకు మాత్రము అక్కడికి వెళ్ళి అదేదో తెలుసుకోవాలని దానికుంటుంది. కానీ మన సబ్‌కాన్షియస్ మైండ్ మనల్ని కాపాడేస్తూ ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటది. అప్పుడు కాలం ఏం చేస్తుంది? మళ్ళీ తిరిగి ఆ విషయాన్ని మన జీవితంలోకి తీసుకొస్తుంది. మళ్ళీ అది విషయంలోకి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ మనం ముందుకెళ్తాం. వెళ్ళినప్పుడు ఈ బ్లాక్ వచ్చేస్తుంది. బ్లాక్ రాంగానే ఈ ఆత్మ తను నేర్చుకోవడానికి అవ్వదు. అప్పుడు అక్కడ చికాకు కలుగుతుందనమాట. సో, మనం ఏం చేయాలంటే ఇయన్నీ ఒకేసారి చేసుకోవాలి. ఒకటి చైతన్యాన్ని విస్తరించుకోవడము, ఇంకో పక్క ఈ బ్లాక్స్ నుంచి బయటపడడము, లోపల మన ఆత్మ మనకుంది. మనల్ని ఎవ్వరు ఏం పీకలేరు. మనకి ఏం పర్వాలేదనే ధైర్యాన్ని చేసుకోవడము. మనం ధైర్యంగా ఏ విషయమైతే మనకి సరిగ్గా జరగటం లేదో, దేని నుంచయితే మనకు అవస్థలొస్తున్నాయో దాన్ని మనం ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళాలి. వెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా మనకున్న బ్లాక్ పోతుంది. అట్ ది సేమ్ టైమ్ అక్కడ లెర్నింగ్ జరిగిపోతుంది. దాని నుంచి బయట పడిపోతాము. ఖతం. అది ఇంత ఉంది ఇక్కడ. ఇది విషయం. కాబట్టి వైడ్‌లో ప్రయాణించడం అనేది చాలా ఇంపార్టెంటు. ఇకపోతే వీటి కోసము ఇవి ఈ బ్లాక్స్ తీసుకోవడం కోసము జనాలు
చాలామంది స్పిరిచువల్ మాస్టర్స్ దగ్గరికి ఈవెన్ అమెరికాలో కూడా చేస్తూ ఉంటారు. $400, $500 ఆ విధంగా వాళ్ళు మనీ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందులు వచ్చేస్తూ ఉంటాయి. సో, ఆ మాస్టర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు తమ చైతన్యంతోటి వాళ్ళ ఆరాలోకి వీళ్ళని ఇన్వైట్ చేసుకొని, వాళ్ళు పాపం వర్కౌట్ చేస్తుంటారు. ఇది చాలా పెద్ద పని ఇది. దానికి బదులు మనకు మనమే చేసుకున్నాము అంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. పైసలు మిగులుతాయి. వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. సో, వైట్‌లో నివసించడం అంటే సో, అది విషయము. సో, మనం ఇక్కడ ఆపుదాము. మళ్ళీ మనం ఆహ్, యాహ్! రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఏదైనా ప్రశ్నలుంటే చెప్పండి. ఉన్నాయా ఏమైనా ప్రశ్నలు? ప్రశ్నలేమీ లేకపోతే మనం ఇక్కడ ఆపేయొచ్చు. థాంక్ యూ సో మచ్.